మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నేవి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయిరాజ్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్. ప్రౌడ్లీ కెన్ సే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. కిరణ్ అబ్బోహన్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఇది కదా మన కోరుకునే తెలుగు సినిమా. ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసే పీక్ అని. అందుకే కాన్ఫిడెంట్గా ప్రివ్యూలు వేసాం. ఎందుకంటే మాకు సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో కాన్ఫిడెంట్గా ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే బరువెక్కిన హృదయంతో చెప్తున్నా, వీఆర్ ప్రౌడ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నటించిన ఇతర నటీనటులకి అందరికీ కూడా, అలాగే సినిమా అంతా అయిపోయాక ఆ క్లైమాక్స్ చూశాక కిరణ్ అబ్బోరం గారి స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ మిమ్మల్ని 10 నిమిషాల, 10 రోజుల, 10 గంటల అని ఇట్స్ హార్ట్ చేస్తుంది. దట్ ఈస్ మై ప్రామిస్. వన్స్ ఏ ప్రామిస్ అంతే. అలాగే మనం ఎక్కడి నుంచో హీరోయిన్లు ఎక్కడి నుంచో తీసుకోకర్లేదు. మన తెలుగు అమ్మాయికి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ర్యాంప్ పాడిస్తారనేది గౌరీప్రియ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా తీయడానికి సాయిరాజ్ గారితో కలిసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరి రెస్పాన్స్ చూశాను, మీ అందరి కామెంట్స్ చూశాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రీమియర్లో రెస్పాన్స్, మీ అందరి రెస్పాన్స్ చూశాక థ్యాంక్ యూ. నేను చాలా గ్రౌండెడ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశాక అదే మా మొదటి విజయం. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ వీ మేడ్ ఎ క్లాసిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ స్టోరీ మీ అందరికీ కూడా గుర్తుంటుంది. మీరు అందుకనే రివ్యూలు చూడొద్దు. ఏదైనా సరే మీ స్నేహితుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాడా కనుక్కోండి. మీరు సినిమాకి వెళ్ళండి, మీ బ్రదర్తో వెళ్ళండి, మీ సిస్టర్తో వెళ్ళండి, మీ లవర్తో వెళ్ళండి, ఎవరితో వెళ్ళినా సరే ఈ సినిమా కొన్నాళ్ళు గుర్తుంచుకోకపోతే ఏం విసరక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చెప్పాం, డెలివరీ చేసాం. చెన్నై లవ్ స్టోరీ ఇస్ ఏ కల్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.